జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 14 నుండి 18 వరకు జరగనున్నాయి. తిరుమలగిరి గ్రామంలో అయ్యగారు ఇంటి నుండి శ్రీ స్వామివారి రథోత్సవంపై ఊరేగింపుగా బయలుదేరి గుట్ట దగ్గరకు చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు గుట్ట క్రింద శ్రీ స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారు. కాగా భక్తులు భారీ సంఖ్యలో రానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బుగ్గులోని వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కార్తీక మాసం పురస్కరించుకుని ప్రతి ఏటా అంగరంగ వైభవంగా కొనసాగుతాయి. ఈ జాతరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 4 నుంచి 5 లక్షల మంది హాజరై స్వామివారి మొక్కులు తీర్చుకుంటారు. ఇందుకోసం ఆలయ అధికార యంత్రాంగం సకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సమావేశంలో జాతర కమిటీ చైర్మన్ రొంటాల వెంకటస్వామి, ఈవో బిల్లా శ్రీనివాస్, ఆకుతొట్ట తిరుపతి, మండల తిరుపతి, పన్నాటి సుంకు జితేందర్, శ్రీను, మాచర్ల రవి, పన్నాటి రూపేష్, మాచర్ల రమేష్ పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మా గ్రామంలో ఈ యొక్క గ్రామం నుండి గుట్ట వరకు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అనేది మేళ తాళాలతో అంగరంగ వైభవంగా భక్తులతో చాలామంది వేలాది భక్తులతో రథోత్సవంలో గుట్ట దగ్గరికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ యొక్క గుట్టపైకి తీసుకెళ్లే క్రమంలో ఈరోజు తిరుమల గ్రామంలో జరిగే వెంకటేశ్వర స్వామి వేడుకలు అర్చకుని ఇంటి వద్ద నుండి కొండపైకి తీసుకుపోవడం జరుగుతుంది. ఈ వేడుకల్లో భక్తులు వేల సంఖ్యలో పాల్గొని ఆ భగవంతుని దర్శనాన్ని చేసుకోవడం జరిగింది. రేపు 15వ తారీఖు, 16వ తారీఖు, 17, 18 జరిగే ఈ బుగులోని శ్రీ వెంకటేశ్వర స్వామి జాతరను అత్యంత వైభవంగా జరుపుకోవడానికి ఎంతోమంది, లక్షల మంది, వేల మంది భక్తులు తరలివస్తారు. వారికి గాను అక్కడ సదుపాయాలు కానీ, నీటి వసతులు కానీ, కరెంటు కానీ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ భగవంతుని ఈ అత్యంత సంబరంగా ఈ భక్తులు వేడుకలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. ఇది ఒక తిరుమల గ్రామానికి ఇది ఆ భగవంతుడు ఇచ్చినటువంటి వరం. ఆ వరాన్ని ఎంతో కళ్ళ పండుగ లేక అందరు భక్తులు వేడుకలు జరుపుతారని మేము చెప్పడం జరుగుతుంది. అత్యంత రోడ్డు సౌకర్యాలు కానీ, వాటర్ సౌకర్యాలు కానీ, పైన చల్ల పందిళ్ళు కానీ అన్నీ వేయడం జరిగింది. ఇలాంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. చైర్మన్ కమిటీ నుండి వెళ్ళి బస్సులు, ఆర్టీసీ బస్సులు కూడా రవాణాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భూపాలపల్లి నుండి వెళ్ళి బూలం జాతర వరకు, పరకాల నుండి తిరుమలగిరి బూలం జాతర వరకు, పరకాల నుండి జగ్గేపల్లె బూలం జాతర వరకు బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని చెబుతున్నాం. 24 గురువారం రోజున కూర్మాచలం వెంకటేశ్వర్లు అయ్యగారి ఇంటి నుండి శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ప్రతి సంవత్సరం అయ్యగారి ఇంటి నుంచే కొండపైకి సుమారు 9 గంటల నుంచి స్టార్ట్ అయిన ఈ రథయాత్ర 2 గంటలు అవుతుంది దాదాపు. భక్తులందరూ కొబ్బరికాయలు మరియు పూల మాలలతోటి వందలాది మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. ఇటు జాతర ప్రతి సంవత్సరం కార్తీక మాసం నవంబర్లో జరుగుతుంది. రేపు అనగా 15వ తారీఖు 11 రోజున తిరుమలగిరి గ్రామం నుండి ఎనక వాహనాలు మరియు గుర్ర వాహనాలు వారి కోరికలు తీర్చిన దేవుని ఆజ్ఞతోటి ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఊళ్ళో కూడా ప్రతి ఒక్క ఇంటికి చుట్టాలు వీళ్ళు పండుగ వాతావరణం నెలకొంటుంది. సుమారు జాతరకు 4 లక్షల మంది దాకా హాజరవుతారు 3 రోజుల వరకు. ఇటు జాతరకు గౌరవనీయులు శ్రీ గండ్ర సత్యనారాయణరావు గారు సుమారు 15-20 లక్షలతోటి జాతరల కొత్త లైను మరియు 2 కొత్త బోరింగులు, రహదారులు, గ్రావెల్ వర్క్ అన్నీ ఎమ్మెల్యే గారి సహకారంతో మంజూరు చేసిండ్రు. ఇటు చేసిన మంజూరుకు మరియు కార్యకర్తలు మరియు దేవస్థాన కమిటీ, ఈవో గారు అందరం కలిసి పనులన్నీ విజయవంతం చేసినాం. జాతరకు వచ్చిపోయే భక్తులందరూ కూడా ఈ 3 రోజులు మంచిగా దర్శనం చేసుకొని ఎల్లవేళ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నారాయణ శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం, గ్రామం తిరుమలగిరి, మండలం రేగొండ, జిల్లా జయశంకర్ భూపాలపల్లి నందుగల బుగులోని కొండల వద్ద
కార్తీక మాసంను పురస్కరించుకొని వారం రోజుల పాటు ఈ కొండల వద్ద అత్యంత మహావైభవపేతంగా కార్తీక పౌర్ణమి బ్రహ్మోత్సవాలు జరపబడతాయి. ఈ కార్తీక పౌర్ణమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అర్చకులమైన మేము కూర్మాచల వెంకటేశ్వర స్వామి వారి ఇంటి వద్ద నుండి ఉత్సవమూర్తులను చతుర్దశి రోజున మేళతాళాలతో ఉదయం 9 గంటల నుండి తిరుమలగిరి మాడవీధుల గుండా ఊరేగింపుగా భక్తి పార్వశంతో కోలాటం మధ్య సన్నాయిల మధ్య స్వామివారిని ఊరేగింపుగా తీసుకొని వచ్చి కొండ కిందకు తీసుకువచ్చి సాయంత్రం 5 గంటలకు స్వామివారి కళ్యాణం గుట్ట క్రింద పాదాల వద్ద చేసి ఆ కళ్యాణ అనంతరం స్వామివారిని 9 గంటలకు కొండపైకి వేంచేపు చేయించి అనంతరం స్వామివారి యొక్క వేంచేపు చేయించి ఉదయం అలాగా మళ్ళీ 15/11/2024 శుక్రవారం రోజున స్వామివారికి ఉదయం ప్రబంధ సేవాకాలము అరగింపుతో కార్యక్రమాలు మొదలవుతాయి. ఉదయం 9 గంటలకు స్తంభం చెట్టు చుట్టూ ఏనుగ వాహనములు, గుర్రం వాహనములు, మేక వాహనములు తిరుగుతూ స్వామివారి యొక్క కార్యక్రమాలు ఏర్పడడం జరుగుతుంది. అనంతరం స్వామివారికి భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవుతారు. ఈ జాతరను 3 నుండి 4 లక్షల మంది దర్శించుకుంటారు. అనంతరం స్వామివారి యొక్క కార్యక్రమం 16/15/2024 శనివారం రోజున స్వామివారికి ఉత్సవ కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయి. 17/11/2024 ఆదివారం రోజున స్వామివారికి యథావిధిగా కార్యక్రమాలు జరుగుతాయి. 18వ తారీఖు 11/11/2024 ఆదివారం రోజున మధ్యాహ్నం 12 గంటల నుండి స్వామివారిని కొండ క్రిందికి మేళతాళాలతో తీసుకువచ్చి కొండపై నుండి తీసుకువచ్చి మరియు తిరుమలగిరి మాడవీధులుగా స్వామివారిని ఊరేగింపుగా తీసుకువస్తూ అర్చకులమైన మేము కూర్మాచల వెంకటేశ్వర స్వామి ఇంటి వద్దన సాయంత్రం ప్రతిష్ఠించడంతో ఈ యొక్క జాతర కార్యక్రమం ముగుస్తుంది. ఈ జాతర అనేది సంవత్సరంకు ఒక వారం రోజుల పాటు జరుగుతుంది. కానీ ఈ స్వామివారికి అనేక మంది భక్తులు అనేక విధాలుగా ముడుపులు చెల్లిస్తూ స్వామివారిని దర్శించుకుంటారు. జై శ్రీమన్నారాయణ.